హనుమాన్ తెలుగు సినిమా నుంచి లో బడ్జెట్‌లో కూడా గ్రాండ్ విజువల్స్ ఇవ్వచ్చు అని ప్రూవ్ చేసి చాలామంది ఫిల్మ్ మేకర్స్‌కి ఒక రకంగా మోటివేషన్ ఇచ్చిన సినిమా. అయితే ఈ మూవీతో ప్రశాంత్ వర్మ గారు 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా ఈ యూనివర్స్ నుంచి మల్టిపుల్ సూపర్ హీరో మూవీస్ వస్తున్నట్టుగా కూడా చెప్పారు. కానీ ఇప్పుడు హనుమాన్ మూవీ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ గారికి, అలాగే ఆ మూవీని ప్రొడ్యూస్ చేసిన నిరంజన్ రెడ్డి గారికి మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే టాక్. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అనే విషయం గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినేయండి. లాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం వాయిసోలెట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. యాక్చువల్లీ మనకి తెలిసిన విషయం ఏంటి? హనుమాన్ మూవీతో ఒక యూనివర్స్‌ని స్టార్ట్ చేశారు. ఆ యూనివర్స్ ఎలా అంటే హాలీవుడ్‌లోని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా సూపర్ హీరో యూనివర్స్‌ని బిల్డ్ చేయాలని చెప్పి మన ఇండియన్ గాడ్స్ యొక్క పవర్స్‌తోని ఒక సూపర్ హీరో యూనివర్స్‌ని స్టార్ట్ చేయాలని ప్రశాంత్ వర్మ గారు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే హనుమాన్ మూవీని ప్రొడ్యూస్ చేసింది ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు. ఈ ప్రొడక్షన్ హౌస్‌కి అధినేత నిరంజన్ రెడ్డి గారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, హనుమాన్ మూవీ రిలీజ్ అవ్వక ముందే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే అధీరా అనే అదే సినిమాటిక్ యూనివర్స్కి సంబంధించి ఇంకొక మూవీని కూడా అనౌన్స్ చేశారు. ఒక చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు అండ్ ఆ మూవీని కూడా ప్రశాంత్ వర్మ గారే డైరెక్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో తరువాత ఎన్నో ఇష్యూస్ మధ్య హనుమాన్ మూవీ రిలీజ్ అయ్యింది. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కూడా అయ్యింది. ఆల్సో మూవీ లాస్ట్లోని జై హనుమాన్ అనే సీక్వెల్ని కూడా అనౌన్స్ చేశారు. అయితే తర్వాత ఈ యూనివర్స్కి రిలేటెడ్గా మూవీస్ అనౌన్స్మెంట్ అయితే అవుతున్నాయి, పోస్టర్స్ వస్తున్నాయి అంతే. ఆల్సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అనౌన్స్ చేసిన ఏ ఒక్క మూవీ కూడా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అయితే లేవు. మరొక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే హనుమాన్ కంటే ముందే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో నుంచి వస్తున్నటువంటి అధీరా మూవీ కూడా వేరొక బ్యానర్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఆల్సో డైరెక్టర్ కూడా మారిపోయారు. అంటే ప్రశాంత్ వర్మ గారు ఆ మూవీని సూపర్వైజ్ మాత్రమే చేస్తారు. కేవలం ఆయన పర్యవేక్షణలో వేరొక డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్కి అధినేత అయినటువంటి నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని ప్రశాంత్ వర్మ గారి మీద కంప్లైంట్ని రేస్ చేశారు. సింపుల్గా ఆయన వర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. హనుమాన్ మూవీ చేసేటప్పుడే మా బ్యానర్లో పీవీసీయూ నుంచి మల్టిపుల్ మూవీస్ చేస్తా అని ప్రశాంత్ వర్మ మాకు మాట ఇచ్చారు. అవే అధీరా, మహాకాళి, హనుమాన్ సీక్వెల్ అయినటువంటి జై హనుమాన్ అండ్ బ్రహ్మరాక్షస. అంతేకాకుండా అధీరా మూవీ కోసం 2 కోట్ల వరకు తీసుకున్నారు. ఆ మూవీకి రిలేటెడ్గా అనౌన్స్మెంట్ టీజర్ కూడా షూట్ చేసి రిలీజ్ చేశాము. మొదట అధీరా మూవీ ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేస్తా అని చెప్పారు. కానీ తర్వాత ఆయన కేవలం సూపర్వైజ్ చేస్తా అని చెప్పి ఆ మూవీని డైరెక్ట్ చేయడానికి విజయ్ బిన్నీని తీసుకొని వచ్చారు. సరే, చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాము, మా ప్రొడక్షన్ హౌస్ నుంచే కదా ఆ మూవీ వస్తుందని చెప్పి ప్రశాంత్ వర్మ చెప్తే దానివల్ల విజయ్ బిన్నీకి 15 లక్షల వరకు ఇచ్చాము. ఇన్ ద సేమ్ వే మహాకాళి మూవీ కూడా సూపర్వైజ్ మాత్రమే చేస్తా అని చెప్పటం వల్ల దానికి కూడా ఒప్పుకొని ఆ మూవీని డైరెక్ట్ చేస్తున్న పూజా గారికి 2.5 lakhs వరకు ఇచ్చాము. ఇప్పుడు ఆ 2 ప్రాజెక్ట్స్ ఆర్డీకే స్టూడియోస్ వాళ్ళతో చేస్తున్నారు. అంతేకాకుండా జై హనుమాన్ మూవీ మాతో చేస్తా అని చెప్పి ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో ఆ మూవీ తీయడానికి సిద్ధమయ్యారు. ఇంకా బ్రహ్మరాక్షస ఒఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ హోంబాలే వాళ్ళతో ఈ మూవీ కోసం కొలాబరేట్ అవుతున్నట్టుగా తెలిసింది. ఇదంతా కాకుండా ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లోనే ఆక్టోపస్ అనే చిత్రం వేరొక ప్రొడక్షన్ హౌస్లో ఆల్మోస్ట్ షూటింగ్ అనేది పూర్తయింది. 2022లోనే ఈ చిత్రం అయిపోవచ్చింది. కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ ప్రొడ్యూసర్ ఖర్చు పట్టలేక ఆపేద్దామని ఫిక్స్ అయితే ఆ ప్రాజెక్ట్ని మమ్మల్ని టేక్ ఓవర్ చేసుకోమని ప్రశాంత్ వర్మ చెప్పారు. ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఆ మిగిలిన పార్ట్ షూటింగ్ని నేను పూర్తి చేస్తా అని ప్రశాంత్ వర్మ చెప్పగా ఆల్రెడీ మాతో అసోసియేట్ అయి వర్క్ చేస్తున్నారు కదా అని ఆయనని నమ్మి 8 కోట్ల వరకు పే చేసి ఆ సినిమాని కొన్నాము. కానీ ఆ సినిమా కూడా పూర్తి చేయకుండా వదిలేశారు. ఈ విధంగా ప్రశాంత్ వర్మ గారి వల్ల మాకు 20 కోట్ల వరకు నష్టం జరిగింది. సో ఆ అమౌంట్ మొత్తం మాకు తిరిగి ఇవ్వాలి. అంతేకాకుండా అధీరా, జై హనుమాన్, మహాకాళి, బ్రహ్మరాక్షస అండ్ ఆక్టోపస్ మూవీస్ మాతో చేస్తా అని చెప్పి చెయ్యకుండా వేరొకరితో ప్రొసీడ్ అవుతున్నారు. దీనివల్ల మాకు చాలా లాస్ అనేది జరిగింది. కావున 100 కోట్ల వరకు కంపన్సేట్ చెయ్యాలి. ఆర్డీకే స్టూడియోస్, మైత్రి మూవీ మేకర్స్ అండ్ హోంబాలే వాళ్ళు ఈ ఇష్యూ పూర్తయినంత వరకు ప్రశాంత్ వర్మ మూవీస్ని ప్రొసీడ్ చేయకూడదు, షూటింగ్ అవుతున్నవి ఆపాలి, షూట్ స్టార్ట్ అవ్వలేని మూవీస్ మొదలు పెట్టకూడదు అని చెప్తూ ఒక పెద్ద నోట్ని రిలీజ్ చేశారు.
ఇంత పెద్ద ఎలిగేషన్ పడ్డాక ఎవరైనా సైలెంట్‌గా ఉంటారా? దీనికి ప్రశాంత్ వర్మ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన వర్షన్ ఏంటంటే, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు చెప్పినవన్నీ బేస్‌లెస్ ఫాల్స్ స్టేట్మెంట్స్. ఆయన 'హనుమాన్' మూవీ షూటింగ్ అవుతున్నప్పుడు కూడా లాసెస్‌లో ఇరుక్కుపోవడం వల్ల 'హనుమాన్' మూవీ కూడా కొద్ది వరకు డిలే అయ్యింది. దీనికి గాను ఆయన నాతో కొన్ని అగ్రీమెంట్స్ కూడా చేయించుకున్నారు. షూట్ పూర్తవ్వక ముందే తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా మిగతా లాంగ్వేజ్ థియేట్రికల్ రైట్స్ అన్నీ అమ్మేశారు. ఆర్‌డీకే స్టూడియోస్ హెల్ప్‌తోని హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ అండ్ చైనీస్ లాంగ్వేజెస్‌లోని 'హనుమాన్' మూవీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అందులో ప్రాఫిట్స్ కూడా ఆయనకి వచ్చేలా అగ్రీమెంట్స్ చేసుకున్నారు. ఆల్సో 'హనుమాన్' మూవీలో ప్రాఫిట్ షేర్ చెయ్యడానికి కూడా ఆయన నాతో అగ్రీమెంట్ చేసుకున్నారు. కానీ నాకు ఎటువంటి ప్రాఫిట్ షేరు ఆయన ఇవ్వలేదు. ఆ మూవీకి గాను 7 కోట్ల వరకు పే చేశారు అంతే. ఇంకా చెప్పాలంటే 'హనుమాన్' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 295 కోట్ల వరకు వరల్డ్ వైడ్‌గా కలెక్షన్స్ సాధించింది. పైగా నాకింకా రావాల్సిన అమౌంట్ కూడా 'హనుమాన్' మూవీ ద్వారా ఇంకా చాలానే ఉంది. అంతేకాకుండా 'అధీరా' మూవీకి గాను కేవలం టీజర్ డైరెక్ట్ చేయడానికి మాత్రమే ₹1 కోటి వరకు ఇచ్చారు. అంతే. అంతకు మించి ఆ సినిమా కోసం ఏం ఖర్చు పెట్టలేదు. కేవలం టీజర్ చేయడానికి ₹1 కోటి మాత్రమే ఇచ్చారు. 2 కోట్లు ఏం ఖర్చు అవ్వలేదు. అలాగే 'అధీరా' టీజర్ కూడా ప్లాన్ చేయడానికి కారణం ఆయన పేరు బయటకి రావాలనే ఉద్దేశంతోనే ప్లాన్ చేశారు. అందుకే ఆ మూవీని 'ఆర్ఆర్ఆర్' మూవీతో అటాచ్ చేసి 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్‌తోని లాంచ్ అయ్యేలా ప్లాన్ చేశారు. నిరంజన్ రెడ్డి గారు చెప్పినవన్నీ బేస్‌లెస్ ఫాల్స్ స్టేట్మెంట్స్ మాత్రమే అని అంటూ ప్రశాంత్ వర్మ గారు రియాక్ట్ అయ్యారు. ఇద్దరికిద్దరు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ నోటీసులు పాస్ చేశారు. ఇద్దరిలో ఎవరి మాటలో నిజమో, ఎవరి మాటలో అబద్ధమో అనేది పూర్తిగా మనకైతే తెలీదు. ఏ విషయం పూర్తిగా తెలియకుండా ఒకరికి సపోర్ట్ చేసి ఒకరిని క్వెషన్ చేయడం అయితే కరెక్ట్ కాదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మొదలైన ఈ వైరం ఎంత దూరం వెళ్తుందో అనేది మనం వెయిట్ చేసి చూడాలి అంతే. అసలు ఏం జరుగుతుందిరా అయ్యా అని తెలియని వాళ్ళకి ఈ వీడియో ద్వారా అసలు విషయం ఏంటో క్లియర్‌గా అర్థమయ్యిందని అనుకుంటున్నాను. సో ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. డెఫినెట్లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి ఖచ్చితంగా వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.